ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 24/3/2024. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 13/3/1998. ఈరోజు మురళి హెడ్లైను హోలీ అనే శబ్దం యొక్క అర్ధస్వరూపంలో స్థితమవ్వడం అనగా తండ్రి సమానముగా అవ్వడము. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ అత్యంత పవిత్రమైన, అత్యంత ఉన్నతమైన మరియు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లలను నలువైపులా చూస్తున్నారు. సాకారంలో సన్ముఖంలో ఉన్న, దూరంగా కూర్చున్న, మనసుతో సమీపంగా ఉన్న, నలువైపులా ఉన్న పిల్లల్ని చూసి హర్షితమవుతూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత పవిత్రముగా అవుతారు అంటే, పూర్తి కల్పంలో మరెవ్వరూ కూడా ఇలాంటి మహాన్ పవిత్ర ఆత్మగా అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా. సమయానుసారము ధర్మాత్మలు, మహాన్ ఆత్మలు పవిత్రంగా ఉన్నారు. కానీ వారి పవిత్రతలో మరియు మీ పవిత్రతలో తేడా ఉంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత యొక్క ప్రాప్తి లేక ప్రాలబ్ధంగా భవిష్య అనేక జన్మల వరకు తనువు, మనసు, ధనము, సంబంధ సంపర్కాలు, అంతేకాక ఆత్మ కూడా పవిత్రముగా ఉంటాయి. శరీరం కూడా పవిత్రము మరియు ఆత్మ కూడా పవిత్రము. ఇలాంటి పవిత్రతను పవిత్ర ఆత్మలైన మీరే ప్రాప్తి చేసుకుంటారు. మనసు, మాట, కర్మ మూడు పవిత్రముగా అవ్వడం ద్వారా ఇలాంటి ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కనుక మీరు ఇలాంటి హోలీయెస్ట్ ఆత్మలు, స్వయాన్ని ఇలాంటి శ్రేష్ఠ హోలీయెస్ట్ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇప్పుడు తయారయ్యారా లేక అవుతూ ఉన్నారా? తయారవ్వడం సహజమా లేక కొద్ది కొద్దిగా కష్టమా? కానీ కల్పం క్రితం కూడా తయారయ్యారు మరియు ఇప్పుడు కూడా అవ్వాల్సిందే. పవిత్రత పక్కాగా ఉందా లేక కొంత తక్కువగా ఉన్నా నడుస్తుందా? అలా నడవదు కదా. స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత సమాప్తం అవ్వాల్సిందే. ఈరోజు తయారవుతున్నాము, రేపు తప్పకుండా తయారైపోతాము అనే నిశ్చయం ఉంది కదా. కనుక మీరు అత్యంత పవిత్రులు మరియు అత్యంత ఉన్నతులు కూడా. ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు, ఉన్నతోన్నతమైన వారు. మీరు హయ్యెస్ట్గా అవుతారు, కనుకనే పూజింపబడతారు. ఈ రోజుల్లోనే హయ్యెస్ట్ ఆత్మలు కానీ, అంటే రాజులు ఉండేవారు కానీ ఇప్పుడు లేరు, ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టరు కానీ వారెవ్వరూ పూజ్యులుగా అవ్వరు. పూజ్యులుగా అయ్యే ఆత్మలైన మీ ఎదుట పూజార్లుగా అయ్యి నమస్కరిస్తారు మరియు పూజ చేస్తారు. ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులుగా అవుతారు. భవిష్యత్తులో కూడా రాజులకు రాజుగా అవుతారు. కనుక మీరు ఇలాంటి హయ్యెస్ట్ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అంతేకాదు, మీరు ప్రపంచంలోనే ధనవంతులు కూడా. మీ టైటిలే పదమాపదం పతి. మీ వద్ద ఎలాంటి ఖజానా ఉంది అంటే దానిని అరబ్ పతులు, కరబ్ పతులు, వారి అరబ్ కరబ్బుల ద్వారా కూడా ఇలాంటి ఖజానాను ప్రాప్తి చేసుకోలేరు. కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు తండ్రి ద్వారా ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు అంటే, మా అడుగులో పదమాలు ఉన్నాయి అని మీరు అనుభవం చేస్తారు మరియు వర్ణన కూడా చేస్తారు. అడుగులో పదమాలు ఉన్నాయా లేక వందలు ఉన్నాయా లేక వేలు ఉన్నాయా? పెద్ద పెద్ద మిలీనియర్లు కూడా ఇంత సంపాదన చేసుకోలేరు. అడుగు వేసేందుకు ఎంత సమయం పడుతుంది? అడుగు వేయండి. ఎంత సమయం పట్టింది? 1 సెకండు. పోనీ 2 సెకండ్లు అని అన్న 2 సెకండ్లలో 1 అడుగు వేస్తే ఆ లెక్కతో చూడండి పూర్తి రోజంతటిలో ఎన్ని పదమాలు అయ్యాయి లెక్కించండి. 1 రోజులో ఇంత సంపాదించే మిలీనియరు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారా? కనుక మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ కదా.
అంతేకాదు మీ ఖజానా ఎలాంటిది అంటే దానిని అగ్ని కూడా కాల్చలేదు, నీరు ముంచలేదు, దొంగలు దోచుకోలేరు, రాజులు కూడా తినలేరు. ఇలాంటి ఖజానా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ప్రాప్తి అవుతుంది. కనుక ఇలాంటి మీ స్వమానము స్మృతిలో ఉంటుందా, ఉండదా? వెనుక ఉన్నవారు చేతులు ఊపుతున్నారు, వెనుక ఉన్నవారు విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు కదా. మీరు ప్రపంచంలోనే ధనవంతులు కనుక విశ్రాంతియే విశ్రాంతి. పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా చదువుకునేందుకు ఇలాంటి కుర్చీలలో కూర్చోరు. కానీ మీరు నిరుపేదల నుండి రాకుమారులు. మీరు నిరుపేదలు కూడా మరియు రాకుమారులు కూడా. నిరుపేదలు అనగా సర్వము త్యాగం చేయడము, రాకుమారులు అనగా సర్వప్రాప్తులు. త్యాగం చేయకుండా ఎంత భాగ్యమైతే లభించజాలదు అని బాబా అంటున్నారు. త్యాగానికే భాగ్యం లభిస్తుంది. తనువు, మనసు, ధనము, సంబంధము అన్నీ త్యాగం చేశారు అనగా పరివర్తన చేశారు. తనువును నాది అనేందుకు బదులు నీది అని అన్నారు. మనసు, ధనము, సంబంధము అన్నిటినీ ఒక్క శబ్దము అనగా నాదికి బదులుగా నీదిగా పరివర్తన చేశారు. పరివర్తన చేసింది ఒక్క శబ్దమే, కానీ త్యాగము ద్వారానే భాగ్యానికి అధికారులుగా అయిపోయారు. కనుక భాగ్యం ముందు ఈ త్యాగం ఏముంది? ఇది చిన్న విషయమా లేక కొద్దిగా పెద్దది కూడానా? అప్పుడప్పుడు పెద్దదిగా అయిపోతుంది. నీది అని అనడము అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడం, నాది అనడము అంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఏమి జరిగినా 100 హిమాలయాల కంటే పెద్ద సమస్య వచ్చినా నీది అని అనడం కంటే పర్వతాన్ని దూది వలె చేసుకోవడం. ఆవగింజలాగా కూడా కాదు, దూది ఒక్క సెకండులో ఎగిరిపోతుంది. కానీ కేవలం నీది అని అనడమే కాక అంగీకరించాలి. కేవలం అంగీకరించడమే కాదు, నడవాలి కూడా. మరి చెప్పండి, ఒక్క శబ్దాన్ని పరివర్తన చేసుకోవడం సహజమే కదా. ఇందులో లాభమే ఉంది కానీ నష్టమైతే లేదు. నీది అని అనడం ద్వారా బరువునంతా తండ్రికి ఇచ్చేసి నీది కనుక నీకే తెలుసు, నీవే చూసుకో అని అన్నారు. మీరు కేవలం నిమిత్త మాత్రులు. ఇందులో లాభం ఉంది కదా. దీని ద్వారా మీరు అతీతముగా మరియు పరమాత్మకు ప్రియముగా అయిపోయారు. ఎవరైతే పరమాత్మకు ప్రియముగా అవుతారో వారు విశ్వానికి ప్రియముగా అవుతారు. కేవలం భవిష్య ప్రాప్తియే కాదు, వర్తమాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ఒక్క సెకండులో అనుభవం కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా చేసి చూడండి. ఏదైనా విషయం వస్తే నీది అని అనండి, అంగీకరించండి. అంతేకాక నీదిగా భావించి చెయ్యండి. అప్పుడు బరువు తేలికగా అవుతుందో లేదో చూడండి. అనుభవం ఉంది కదా. అందరూ అనుభవీలుగా కూర్చునే ఉన్నారు కదా. కేవలం ఏం జరుగుతుంది అంటే నాది నాది అనే అలవాటు 63 జన్మలుగా ఉంది. కనుక నీది నీది అని అంటూనే మళ్ళీ వెంటనే నాది అని అనేస్తారు. నాది అని అన్నారు అంటే పోయినట్లే. ఆ విషయం అయితే 1 గంటలో 2 గంటల్లో లేక 1 రోజులో సమాప్తమైపోతుంది. కానీ మీరు ఏదైతే నీదిని నాదిగా చేశారో దాని ఫలితం చాలా సమయం నడుస్తుంది. విషయమైతే అరగంటదే ఉంటుంది. కానీ పశ్చాత్తాప రూపంలో కానీ పరివర్తన చేసుకునే లక్ష్యంతో కానీ ఆ విషయము మాటి మాటికి స్మృతిలోకి వస్తూ ఉంటుంది. కనుక బాబా పిల్లలందరికీ చెప్తున్నారు, ఒకవేళ నాది అనే శబ్దంపై ప్రేమ ఉంటే, అలవాటు ఉంటే, సంస్కారం ఉంటే నాది అని అనేందుకు బదులు నా బాబా అని అనండి. అలవాటుకు వశమైపోతారు కదా. కనుక ఎప్పుడైతే నాది నాది అనేది వస్తుందో అప్పుడు నా బాబా అని చెప్పి దాన్ని సమాప్తం చేసేయండి. అనేక నాది అనే వాటిని ఒక్క నా బాబాలో
ఇమిడ్చివేయండి. రష్యా వారు ఒక బొమ్మ తెస్తారు కదా, బొమ్మలో బొమ్మ ఉంటూ అన్నీ కలిసి ఒకే బొమ్మగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఒక్క నాబాబాలో అనేక నాది అనే వాటిని ఇమిడ్చివేయండి, సమాప్తం చేయండి. ఇలా చేయగలరా? చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు నాది యొక్క విస్తారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడు అంటున్నారు. సదా నాదిని నీదిగా చేయడంలో నెంబర్ వారీగా ఉన్నారు. నెంబర్ 1 వారు కూడా ఉన్నారు, ఫస్ట్ గ్రేడ్ వారు కూడా ఉన్నారు, మరియు వెనుక నెంబర్ వారు కూడా ఉన్నారు. హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. నేను తండ్రికి చెందిన దానిగా అయిపోయాను, హోలీ. పరమాత్మ పరివారంగా అయిపోయాను, హోలీ. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి హోలీ జరుపుకున్నారా? ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు కాల్చాలి లేక కాల్చేశారా? ఇందులో అవును అని చెప్పడం లేదు, ఆలోచిస్తున్నారా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. చూడండి, భక్తి మార్గంలో జరుపుకునే ఉత్సవాలన్నీ స్మృతి చిహ్నాలు, కానీ కొంచెం కొంచెం అర్థంతో తయారు చేయబడ్డాయి. మొదట కాల్చాలి, తర్వాత జరుపుకోవాలి. మొదట జరుపుకుని తర్వాత కాల్చడం కాదు, మొదట భస్మం చెయ్యండి. అశుద్ధతను, బలహీనతలను, చెడును కాల్చండి, ఆ తరువాత జరుపుకోండి. మీరైతే చాలా ముందే కాల్చేశారు కదా, లేక ఇప్పుడు కూడా కొద్దిగా చున్నీ కొన ఏమైనా మిగిలిపోయిందా? పాండవుల షర్ట్ లేక ఏ డ్రెస్ వేసుకుంటారో దాని కొన కొద్దిగా మిగిలిపోయిందా? చీర కొన కొద్దిగా మిగిలిపోలేదు కదా. వాస్తవంగా చూసినట్లయితే మొదట కాల్చి ఆ తరువాత ఆత్మికంగా జరుపుకున్నప్పుడే శక్తిని, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయగలుగుతారు. మనోరంజన రూపంలో జరుపుకోవడం వేరే విషయము, కానీ సంగమ యుగము అంటే ఆనందాల యుగము కనుక మనోరంజన రూపంతో కూడా జరుపుకుంటారు. బాగా జరుపుకోండి, కానీ పరమాత్మ రంగులో రంగరింపబడటము అనగా తండ్రి సమానముగా అవ్వడము. రంగులో రంగరింపబడడం అంటే ఇదే. తండ్రి ఎలాగైతే అశరీరిగా ఉన్నారో, అవ్యక్తంగా ఉన్నారో, అలా అశరీరీ స్థితిని అనుభవం చేయడం లేక అవ్యక్త ఫరిస్తా స్థితిని అనుభవం చేయడమే రంగులో రంగరింపబడము. కర్మ చెయ్యండి, కానీ అవ్యక్త ఫరిస్తాగా చెయ్యండి. అశరీరీ స్థితిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవం చేయండి. ఈ విధంగా మనస్సు, బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి. అశరీరిగా అవ్వమని ఆర్డర్ చెయ్యండి. ఆర్డర్ చేసిన వెంటనే అయిపోవాలి, ఫరిస్తాగా అయిపోవాలి. మనస్సును ఎక్కడ ఏ స్థితిలో స్థితం చెయ్యాలని అనుకుంటారో అక్కడ 1 సెకండులో స్థితమైపోండి. అయితే ఎక్కువ సమయమేమీ పట్టలేదు, 5 సెకండ్లు పట్టింది, 2 సెకండ్లు పట్టింది అని అనకూడదు. ఇలా జరిగితే ఆర్డర్లో లేనట్లే కదా, కంట్రోల్లో అయితే లేనట్లే. ఎలాంటి పరిస్థితి ఉన్నా, అలజడి ఉన్నా, అలజడిలో కూడా అచంచలముగా అయిపోండి. ఇలాంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? లేకుంటే అశరీరులుగా అవ్వాలి, అశరీరులుగా అవ్వాలి అని ఆలోచిస్తూ ఇందులోనే సమయం గడిచిపోతుందా? చాలామంది పిల్లలు రకరకాల ఫోజులు చాలా మారుస్తూ ఉండడాన్ని తండ్రి గమనిస్తారు. అశరీరులుగా అవ్వాలని అనుకుంటారు. అశరీరి అంటే ఆత్మరూపంలో స్థితమవ్వాలి కదా అని ఆలోచించి, అవును నేను ఆత్మను, శరీరమైతే కానే కాదు, నేను ఆత్మనే, నేను ఆత్మగానే వచ్చాను, ఆత్మగానే అవ్వాలి, ఇలాంటి ఆలోచనలో ఉంటే ఇది అశరీరిగా అయినట్లా లేక అశరీరిగా అయ్యే యుద్ధం చేసినట్లా? మీరు మీ మనసుకు సెకండ్లో అశరీరిగా అవ్వమని ఆర్డర్ ఇచ్చారు, అంతేకాని అశరీరిగా అంటే ఏమిటి, ఎప్పుడవుతాము, ఎలా అవుతాము, ఇలా ఆలోచించమనైతే ఆర్డర్ ఇవ్వలేదు కనుక మీ ఆర్డర్ను ఒప్పుకోలేదు కదా. ఇది కంట్రోలింగ్ పవర్ అయితే కాదు కదా.
ఇప్పుడు సమయ ప్రమాణముగా ఈ అభ్యాసం చేసే అవసరం ఉంది. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకుంటే చాలా పరిస్థితులు అలజడిలోనికి తీసుకుని వస్తాయి. కనుక ఒక్క హోలీ అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకున్నా చాలు. హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది, అంతేకాక హోలీ అంటే తండ్రి వారిగా అయిపోయాము. ఇంకా ఎలా అయ్యారు? హోలీ అనగా పవిత్రాత్మగా అయిపోయారు. ఒక్క హోలీ శబ్దాన్ని గుర్తు చేసుకుని హోలీ యొక్క ఈ 3 అర్థాలను ఉపయోగించండి. కేవలం వర్ణించకండి. హోలీ అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది కదా, కనుక గడిచిపోయిందేదో గడిచిపోయింది అని ఆలోచిస్తూ వర్ణిస్తూ ఉండిపోకండి. దాని అర్ధ స్వరూపంలో స్థితమవ్వండి. ఆలోచించిన వెంటనే స్థితమైపోవాలి. అంతేకాని ఆలోచిస్తూ ఆలోచనలోనే ఉండిపోవడం కాదు. ఏది ఆలోచించారో అలా తయారైపోయారు, స్థితమైపోయారు. ఇప్పుడు బాబ్దాదా పిల్లల చేత డ్రిల్లు చేయించారు. సమయానుసారముగా నిమిత్త ఆత్మలైన మీరు ప్రతి ఒక్కరూ సదా స్మృతి మరియు సేవలో ఉంటూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన యొక్క శక్తిశాలి వైబ్రేషన్లను ఇంకా తీవ్ర గతితో పెంచాలి. నలువైపులా మానసిక దుఃఖము, అశాంతి, మానసిక ఆందోళనలు చాలా తీవ్ర గతితో పెరుగుతున్నాయి. బాబ్దాదాకు విశ్వాత్మలపైన దయ కలుగుతుంది. ఎంత తీవ్రగతితో దుఃఖపు అలలు పెరుగుతున్నాయో అంతగానే సుఖదాత పిల్లలైన మీరు మీ మనసాశక్తితో మనసా సేవ లేక సకాశిచ్చే సేవ ద్వారా, వృత్తి ద్వారా నలువైపులా సుఖం యొక్క అంచెలిని అనుభవం చేయించండి. తండ్రినైతే పిలుస్తూనే ఉంటారు, కానీ పూజ్య దేవాత్మలైన మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపంతో పిలుస్తూ ఉంటారు. కనుక ఓ దేవాత్మలు, పూజ్యాత్మలు, మీ భక్తాత్మలకు సకాశివ్వండి. సైన్స్ వారు కూడా దుఃఖం సమాప్తమయ్యే ఆవిష్కరణ ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. సాధనాలు సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా ఇస్తున్నాయి. కనుక దుఃఖం కలగరాదు, కేవలం సుఖమే ప్రాప్తించాలి అని వారు ఆలోచిస్తున్నారు. కానీ సొంత ఆత్మలోనే అవినాశీ సుఖం యొక్క అనుభూతి లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలుగుతారు? కానీ మీ అందరి వద్ద సుఖము, శాంతి, నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాకు జమ అయి ఉంది. జమ ఉందా? లేక ఎంత సంపాదిస్తున్నారు అంత ఖర్చు అయిపోతుందా? జమ అయితే అవుతుంది కదా, కానీ జమతో పాటు ఖర్చు కూడా అయిపోవడం లేదు కదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేయడం ద్వారా పెరుగుతుంది కానీ తగ్గిపోదు. ఒకవేళ మాటి మాటికి మీ స్వభావ సంస్కారాలు లేక మాయ వైపు నుండి వచ్చే సమస్యల్లో మీ శక్తులను ఉపయోగిస్తే జమా ఖాతా తగ్గిపోతుంది. కనుక జమా కూడా చేసుకున్నాము, ఖర్చు కూడా చేశాము. ఇక ఎంత ఖాతా మిగిలింది అని చెక్ చేసుకోండి. సంపాదించారు, తినేశారు, ఎలాగైతే లేదు కదా. 2 రోజులు సంపాదించారు, జమా చేసుకున్నారు, కానీ ఒక్క రోజులో ఎంత పోగొట్టుకున్నారు అంటే జమ చేసుకున్నది కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఖాతా అయితే లేదు కదా. ఈ విధంగా సంపాదించుకుని తినేస్తే లేక మీ స్వయం పట్లనే ఉపయోగించి సమాప్తం చేసుకున్నారు అంటే ఇక 21 జన్మలకు జమ ఏం చేసుకున్నట్లు? జమ చేసుకున్నామని సంతోషమైతే ఉంటుంది, కానీ ఖర్చు యొక్క లెక్క చూసుకోకపోతే సమయానికి మోసము లభిస్తుంది. జమా ఖాతా కూడా చూసుకోండి, దానితో పాటు మీ పట్ల ఎంత ఖర్చు చేసుకున్నారో కూడా చూసుకోండి. ఇతరులకు ఏదైనా గుణం ఇచ్చారు, శక్తి ఇచ్చారు, జ్ఞాన ఖజానా ఇచ్చారు అంటే అది ఖర్చు కాదు, అది జమా ఖాతాలో జమ అవుతుంది. కానీ మీ స్వయం పట్ల సమయానుసారంగా ఖర్చు చేస్తే ఖాతా ఖాళీ అయిపోతుంది. కనుక మంచి విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. జమా ఖాతా చాలా ఎక్కువగా ఉండాలి, ఇదైతే సహజమే.
ఒకవేళ ప్రతి అడుగులోనూ పదమాలు జమ చేసుకుంటూ ఉంటే జమా ఖాతా చాలా పెద్దదిగా అయిపోతుంది. కనుక ప్రతి కర్మ మరియు ప్రతి అడుగు బ్రహ్మాబాబా సమానముగా ఉందా అని చెక్ చేసుకోండి. మీ అందరికీ అనుభవం ఉంది. ఏదైనా మంచి కర్మ చేసినప్పుడు ఆ కర్మకు ఫలితముగా అదే సమయంలో ప్రత్యక్ష రూపంలో సంతోషము, శక్తి, సఫలత లభించే కారణముగా డబల్ లైట్గా ఉంటారు. ఎందుకంటే తండ్రి జతలో కర్మ చేశాము అనే స్మృతి ఉంటుంది. ఒకవేళ ఏదైనా వికర్మ జరిగితే దాని పశ్చాత్తాపం కూడా చాలా సమయం ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు వికర్మలైతే జరగరాదు, ఆ సమయం అయితే గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఎలాంటి వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మలు లేక వ్యర్థ మాటలు, వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా ఉండరాదు. ఎందుకంటే వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా చాలా మోసం చేస్తాయి. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అంటుకుంటుంది. చాలామంది పిల్లలు చాలా చతురతతో మేమైతే వారి సాంగత్యం చెయ్యము, కానీ వారు నన్ను వదిలిపెట్టరు, నేనైతే చెయ్యను, వారు వదిలిపెట్టరు అని అంటారు. మరి వారిని దూరంగా ఉంచడం మీకు రాదా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎవరైనా చెడు వస్తువు ఇస్తే మీరెందుకు తీసుకుంటున్నారు? తీసుకునేవారు తీసుకోకపోతే ఇచ్చేవారు ఏం చేస్తారు? కనుక వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా మీ జమా ఖాతాను ఖాళీ చేస్తాయి. అంతేకాక ఆ సమయంలో ఇది చెయ్యరాదు, ఇది చెయ్యరాదు అని లోపల మనస్సులో కూడా వస్తుంది. మనస్సు తింటుంది, అయినా కూడా చేసేస్తారు. వినకూడదు, కానీ వారు వినిపిస్తుంటే ఏం చేసేది అని అంటారు. కానీ మీరు పురుషార్థులైతే మీ ద్వారా వ్యర్థ కర్మ కూడా జరగకూడదు. సోమరులైతే ఇక ఈ విషయమే వదిలేయండి, విశ్రాంతిగా నిద్రపోండి, త్రేతాయుగంలోకి రండి. ఒకవేళ పురుషార్థం ఉంటే అదే సమయంలో ఇది చెయ్యరాదు అనేది మనసులో వస్తుంది. మనసు తింటుంది, అయినా కూడా చేసేస్తారు. అప్పుడు బాబ్దాదా ఎలాంటి పిల్లలది కూడా అద్భుతం అని అంటారు. కోరుకోకపోయినా చేస్తూ ఉంటారు. మనస్సు తింటూ ఉంటుంది, వింటూ కూడా ఉంటారు, చేస్తూ కూడా ఉంటారు. కనుక వీరు చాలా శక్తిశాలి ఆత్మలు అని అంటారు. కనుక వ్యర్థాన్ని కూడా చాలా చాలా అటెన్షన్తో చెక్ చేసుకోండి. అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా ఉన్న హోలీయెస్ట్ ఆత్మలు, సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితమై ఉండే హయ్యెస్ట్ ఆత్మలు, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రిచెస్ట్ ఆత్మలు, సదా ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకునే ఆత్మలు, తండ్రి సమానముగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలు, సదా దయాహృదయులు, క్షమాసాగరుని పిల్లలు, మాస్టర్ క్షమించే ఆత్మలు, విశ్వంలోని దుఃఖీ ఆత్మలకు సకాశ ద్వారా సుఖశాంతుల అంజలిని ఇచ్చే ఆత్మలు, ప్రతి సమయము తమ జమా ఖాతాలతో నిండుగా ఉండే అతి తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము, హోలీ శబ్దం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొని వచ్చి పురుషార్థ వేగాన్ని తీవ్రంగా చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. హోలీ అనగా ఏ విషయం గడిచిపోయిందో అది గడిచిపోయింది, దానిని పూర్తిగా సమాప్తం చెయ్యాలి. గతించిన దానిని గతింపచేసి ముందుకు వెళ్ళడమే హోలీని జరుపుకోవడం. గడిచిపోయిన విషయం ఏదో చాలా పాత జన్మలోని విషయంలాగా అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి వస్తుందో అప్పుడు పురుషార్థ వేగము తీవ్రమైపోతుంది. కనుక గడిచిపోయిన మీ సొంత విషయాలను లేక ఇతరుల విషయాలను ఎప్పుడు చింతనలోకి తీసుకొని రాకండి. చిత్తము పైన ఉంచుకోకండి, అంటే మనసులో పెట్టుకోకండి. మరియు ఎప్పుడు వర్ణన కూడా చెయ్యకండి. అప్పుడే కదా తీవ్ర పురుషార్థులుగా అవ్వగలుగుతారు. స్లోగన్:
నావి అనే అనేక సంబంధాలను సమాప్తం చెయ్యడమే ఫరిస్తాగా అవ్వడము. అచ్చా. ఓం శాంతి.